హాయ్ అండి. మేము మా ఊరు నుండి మా నాన్నమ్మ వాళ్ళ ఊరు చల్లవానిపేట, బుడితి మీదుగా వెళ్తున్నాము. అయితే చల్లవానిపేటలో టేకు చెట్లు దొరుకుతాయని టేకుతో తయారు చేసిన వస్తువులు దొరుకుతాయని ఇక్కడ పెద్ద నానుడి. అండ్ బుడితిలో ఏంటి అంటే ఇత్తడి సామాన్లు, ఇత్తడితో తయారు చేసిన సామాన్లు అవి దొరుకుతాయి. దానికి ప్రసిద్ధి బుడితి. అయితే మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకెళ్తున్నాము అంటే, అమ్మవారి సంబరం జరుగుతుందని, ఇంటి అమ్మవారి సంబరం జరుగుతుందని. అయితే అమ్మవారి సంబరానికి ఏంటి అంటే, ముర్రాటి నీళ్ళు దేనికి అంటే, అమ్మవారికి చల్లదనం కోసం తీసుకెళ్తారండి. ఎస్పెషల్లీ ముర్రాటి నీళ్ళలో వేప కొమ్మలు వేసి తీసుకెళ్తారు. ఒక కర్రకి గడ్డి కట్టి ఉంది కదా! దాన్ని కాశీ కావుళ్ళు అంటారు. అరటిపళ్ళు, వడపప్పు, పరమాన్నం ఎలా అంటే ఇప్పుడు పంటలొస్తాయి కదండీ సంక్రాంతికి కొత్త బియ్యంతో వండిన పరమాన్నం తీసుకొనెళ్తారు. ఆ సంక్రాంతి మనకు పంటలు వచ్చాయి. ఆ పంటలు అమ్మవారిచ్చిన పంటలు మనం తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు చెప్పటానికి అన్నట్టు ఈ పండగ చేస్తారండి. అమ్మవారు మనకిచ్చారు గనక మనం అమ్మవారి ప్రసాదంగా సమర్పించాలి అని. అయితే ఇందులో మా నాన్నమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే కొన్ని కుటుంబాలు ఒక సంవత్సరము, కొన్ని కుటుంబాలు నెక్స్ట్ ఇయర్ అలా వాటా వేసుకొని చేసుకుంటారు. అయితే ఈ ఏడాది మా నాన్నమ్మ వాళ్ళకి పడింది. ఈ గొర్రె ఏంటి అంటే ఈ గొర్రె ఆ అమ్మవారికని అమ్మవారి ప్రసాదంగా మా కుటుంబం నుండి పెట్టారు. నెక్స్ట్ ప్రసాదంగా అరటిపళ్ళు అవన్నీ పంచారు. గొర్రెలు వేయటం అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.